బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో కోడి పందేల స్థావరాలపై రూరల్ ఎస్ఐ జాజుల విజయ నాగప్రసాద్ సిబ్బందితో మెరుపు దాడులు. రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్ లో ఎంతో చాకచక్యంగా 13 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు బంగారుగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి, చినవెల్లమిల్లికి చెందిన కాకి సూర్యచంద్రరావు అలియాస్ సూరిబాబు అనే ఇద్దరు కలిసి మరో 11 మంది పందెం రాయుళ్లతో ఈ కోడి పందాలు వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరి వద్ద నుంచి 30,770 నగదు, 3 కోడి పంజులు, 5 కోడి కత్తులు, 8 మోటారు వాహనాలను సీజ్ చేశామని తెలిపిన రూరల్ ఎస్ఐ ప్రసాద్, ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం మండలంలో రహస్యంగా కోడి పందాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి తన దైన శైలిలో దాడులకు దిగి పందేళ్ల రాయిళ్లను చాకచక్యంగా వలపన్ని పట్టుకుంటున్న ఎస్ఐ ప్రసాద్ నిందితులపై ఏపీ గేమింగ్ యాక్ట్, యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపిన ఎస్ఐ ప్రసాద్